హలో అండి, వెల్కమ్ టు ఇన్వెస్ట్మెంట్ డైరీస్ 30 డేస్ టార్గెట్. ఈరోజు మనకి మార్కెట్ అయితే ఫ్లాట్గానే ఓపెన్ అయింది. ప్రస్తుతానికైతే నిఫ్టీలోనైతే మనకి అంతగా మూమెంట్ ఉండదని చెప్పి ఈరోజు బ్యాంక్ నిఫ్టీలో చేద్దామని చెప్పి డిసైడ్ అయ్యాను. నిఫ్టీ ఆల్మోస్ట్ మనకి 23,500 దగ్గర సపోర్ట్ కనిపిస్తూ ఉంది. మనకి ఎస్టర్డే రెండు పొజిషన్స్ని స్ట్రాటజీ పొజిషన్స్ని హోల్డ్ చేస్తున్నాం కదా, వాటిని రెండు ఎగ్జిట్ అయిపోయాను. ఎందుకంటే వైలెంట్ మూవ్స్ వస్తాయేమో అని చెప్పి. సో వాటిని ఆల్మోస్ట్ 1,200 రూపీస్ ప్రాఫిట్తో ఎగ్జిట్ అయిపోయాము. మనకి నిన్న ప్రైమ్ మినిస్టర్ గారు ఒక స్టేట్మెంట్ చేశారు, సోషల్ మీడియాలో అది వైరల్ అవుతుంది. కొంచెం మిడిల్ క్లాస్ వాళ్ళకి కొంచెం బెస్ట్ ఇద్దామని చెప్పి అనే అర్థం దాని నుంచి కనిపిస్తూ ఉంది. సో నేను ఈరోజు మార్కెట్ పాజిటివ్ సైడే ఉంటుందని చెప్పి కన్విక్షన్ తోటి ఉన్నాను. సో పిఈ సైడ్ సెల్ చేద్దామని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను. చూడండి, ఎంత హెవీ మూవ్స్ వస్తాయని చెప్పి కూడా నేను ఓన్లీ సెల్లింగ్ సైడే ఉందని చెప్పి చూస్తున్నాను. బయింగ్ మాత్రం అస్సలు ప్రిఫర్ చేయట్లేదు ఇప్పుడు కూడా. టైం ఇప్పుడు ఆల్మోస్ట్ 10:15 అవుతూ ఉంది. మనకి బడ్జెట్ స్టార్ట్ అయ్యేది అయితే 11 o'clock. సో 10:50 తర్వాత నుంచి మనకి హెవీ స్పైక్స్ వస్తాయి, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి టైంలో మనకి కొంచెం ఇందామని వెళ్ళి మనకి పొజిషన్స్ తీసుకుంటే ఎక్కువ ప్రీమియమ్స్ ఉంటాయి కాబట్టి ఒక 30 to 40 పాయింట్స్ మూవ్ రావడం అనేది కామన్గా ఉంటుంది. సో ఈరోజు రికార్డింగ్ చేయడానికి అంతగా టైం కుదరలేదు, ఎందుకంటే ఫాస్ట్గా రియాక్ట్ అవ్వాల్సి వచ్చింది. సో మనకి హెవీ మూమెంట్స్ ఉంటాయి కాబట్టి మనకి 10 to 15 పాయింట్స్ మూవ్ రావడం అనేది చాలా కామన్ కాబట్టి, సో మనం అనుకున్న స్టాప్ లాస్, లిమిట్ ఆర్డర్ ప్లస్ టార్గెట్ కూడా ఒకేసారి ఎగ్జిక్యూట్ అయిపోతాయి. సో నేను ఈరోజు అదే ప్రిఫర్ చేద్దామని చెప్పి అనుకుంటా ఉన్నాను. అనుకున్నట్టుగానే హాఫ్ అన్ అవర్ గ్యాప్లో మనకి ఆల్మోస్ట్ 1000 పాయింట్స్ స్వింగ్ వచ్చిందండి బ్యాంక్ నిఫ్టీలోను. సో అది కొంచెం ఎన్కాష్ చేయడం జరిగింది. మనం ఈరోజు కూడా ఫాలో అయ్యే స్ట్రాటజీ ఏంటంటే సెల్ ఆర్డర్ పెట్టాము, దానికి స్టాప్ లాస్, లిమిట్ ఆర్డర్ పెట్టడం జరిగింది. వెంటనే ఎగ్జిట్ ఆర్డర్ కూడా పెట్టడం జరిగింది. మనకి ఎగ్జిట్ ఆర్డర్ ఎగ్జిక్యూట్ అయిపోయిన వెంటనే స్టాప్ లాస్, లిమిట్ ఆర్డర్ని క్యాన్సిల్ చేసేస్తాం. ఇదే మన స్ట్రాటజీ అండి, ఒకవేళ మనం ఇంట్రాడే చేద్దామని అనుకుంటే. ఈరోజు మనకి సిపిఎస్సి ఈటీఎఫ్లు అయితే కొంచెం కరెక్ట్ అయ్యి ఆల్మోస్ట్ 3% కరెక్ట్ అయిందండి. సో మన పొజిషన్స్ యావరేజ్ చేయడం జరిగింది. అలాగే జిరోదా లిక్విడ్ కేసు కూడా కొన్ని పొజిషన్స్ని తీసుకోవడం జరిగింది. సో వీలైతే మీరు కూడా సిపిఎస్సి ఈటీఎఫ్ని యావరేజ్ చేయడానికి ట్రై చేయండి. అలాగే ఐటీబీసీ కూడా కొంచెం మంచి వాల్యుయేషన్లో ఉన్నాయి. సో వీలైతే వాటిని కూడా యావరేజ్ చేయడానికి ట్రై చేయండి. మనకి ఈరోజు వచ్చిన బడ్జెట్లో మిడిల్ క్లాస్ వాళ్ళకి బాగా ఫేవరబుల్గా ఉంది కాబట్టి వాళ్ళకి ఎక్కువ ఫండ్స్ యాడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో వాటిని మనం మార్కెట్లో ఇన్వెస్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది కాబట్టి, సో మీరు కూడా ఇప్పటి నుంచి పాజిటివ్ కన్వెన్షన్లో ఉండడానికి ట్రై చేయొచ్చు. మన మంత్లీ స్ట్రాటజీలో బ్యాంక్ నిఫ్టీని ఎందుకు ప్రిఫర్ చేయట్లేదంటే అవి అందులో వైల్డ్గా మూవ్స్ ఉంటాయి. అది కాక ట్రాన్సాక్షన్ ఛార్జెస్ కూడా ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే టర్న్ ఓవర్ ఛార్జెస్ ఎక్కువ ఉండడం వల్ల మనకి ట్యాక్సెస్ బాగా ఎక్కువ ఉంటాయి. సో అందువల్లే మనం నిఫ్టీ 15 చూజ్ చేసుకుంటున్నాం. మనం చేసిన ట్రాన్సాక్షన్స్ అన్నీ బ్యాంక్ నిఫ్టీలో చేయడం వల్ల ఆల్మోస్ట్ 1,200 రూపీస్ ట్రాన్సాక్షన్ ఛార్జెస్కే పోయాయి. మనం మంత్లో పెట్టిన టార్గెట్ అంతా ఈ రోజే ఎర్న్ చేయడం జరిగిందండి. సో ఇంక రిస్క్ తీసుకోవాల్సిన అవసరం లేదు, కూల్గా చేయొచ్చండి. ఈ సిరీస్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఇదే హైయెస్ట్ ప్రాఫిట్, ఆల్మోస్ట్ 34,000. అలాగే మన వీక్లీ స్ట్రాటజీ ఉంది కదా, సో దాన్ని కూడా ఈరోజు డిప్లాయ్ చేద్దామని అనుకుంటున్నాను. ఆల్రెడీ ఒక ఆర్డర్ పెట్టడం జరిగింది పిఈ. సిఈ సైడ్ కూడా లిమిట్ ఆర్డర్ పెట్టాను. సో చూద్దాం అది కూడా ఎగ్జిక్యూట్ అవుతుందేమో అని. ఈ రోజుకి మనం తీసుకున్న బ్యాంక్ నిఫ్టీలో ఈరోజు ఆల్మోస్ట్ 1000 పాయింట్స్ స్వింగ్ వచ్చిందండి. అదేవిధంగా నిఫ్టీలో కూడా 500 పాయింట్స్ రావడం జరిగింది. యాక్చువల్లీ నేను ఈరోజు 2000 పాయింట్స్ వరకు స్వింగ్ వస్తుందని చెప్పి బ్యాంక్ నిఫ్టీలో ఎక్స్పెక్ట్ చేశాను, కానీ అది ఆల్మోస్ట్ 1000లోనే ఆగిపోయింది. వెరీ సారీ అండి, ఈరోజు స్క్రీన్ రికార్డింగ్ ఆర్డర్స్ ఎలా పెడతామన్నది ఈరోజు రికార్డింగ్ చేయడానికి టైం దొరకలేదు. కానీ నెక్స్ట్ మండే నుంచి ఎక్కువ రికార్డింగ్స్ అంతా ఆర్డర్స్ ఎలా పెడదామన్నది చూపిస్తానండి. ఇక్కడ చూసారా, ఒక ఆర్డర్ 150 క్వాంటిటీ సెల్ చేయడానికి ఆల్మోస్ట్ 225 రూపీస్ ట్రాన్సాక్షన్ ఛార్జెస్ కింద తీసుకున్నారు. సో అందువల్ల నేను బ్యాంక్ నిఫ్టీని ప్రిఫర్ చేయొద్దని చెప్పి అంటూ ఉన్నాను. ఈ రోజుకి ఇంకా వీడియో ఇంతేనండి, వెరీ షార్ట్ వీడియో. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్. ఇంకా వీలైతే కామెంట్ చేయడానికి ట్రై చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కూడా అడగడానికి ట్రై చేయండి. అలాగే క్వాలిటీ ఇంప్రూవ్ చేయడానికి సజెషన్స్ కూడా ఇవ్వండి.